వెల్కమ్ టు రాజు రివ్యూస్. నిఖిల్ గారు అలాగే కావ్య గారు ఇద్దరు కలిసిపోయారని, అలాగే అమర్దీప్ అండ్ తేజస్వి గారు వాళ్ళిద్దరిని కలిపేశారని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక న్యూస్ రావడం జరిగింది. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, అలాగే నేను కూడా చూశాను. సరే, మీరు నన్ను అడగొచ్చు, నిఖిల్ గారు అలాగే కావ్య గారు సంబంధించి ఎటువంటి అప్డేట్ ఉన్నా మీరు ఇస్తారని చెప్పారండి. అసలు మెయిన్ విషయం వదిలేశారు మీరు. వాళ్ళు కలిసిపోయి ఆల్రెడీ వారం రోజులైందని చెప్తున్నారు. సో ఆ వారం రోజులు కలిసిపోయినా కూడా బయటికి ఎందుకు రాలేదంటే గనక ప్రజెంట్ కొంచెం వీళ్ళకి సంబంధించి ఏదన్నా షోస్ అటెండ్ అయితే, అంటే ఏ విధమైన షోలు అటెండ్ అయినా కూడా వీళ్ళిద్దరు కలిసిపోతే అంత హైప్ రాదు కాబట్టి, సో అందుకనే బయటకి ఈ విషయం తెలియజేయలేదండి. లేదంటే వాళ్ళిద్దరూ 1 వీక్ అయిందండి కలిసిపోయి అన్నట్టుగా ఒక న్యూస్ అయితే ఆల్రెడీ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. సో దాని గురించి మీరు నన్ను అడగొచ్చు, ఏమండి ప్రతి అప్డేట్ ఇచ్చేవారు ఈ అప్డేట్ ఎందుకు ఇవ్వలేదంటే కనుక, అది అంటే అలా జరగడం మీరు చూడలేదు, నేను చూడలేదు. అంటే అమర్దీప్ అండ్ తేజస్వి గారు వాళ్ళిద్దరిని కలుపుతున్నప్పుడు మీరు లేరు, నేను లేను. అది జరిగిందో లేదో మనకు తెలియదు. సో దీని గురించి పక్కన పెట్టేస్తే గనక ఒక చిన్న పెట్టకథ చెప్పి ఎదరికెళ్ళిపోతాను. పెట్టకథ ఏం లేదండి. ఇప్పుడు మన చిన్నప్పుడు పులి మేక ఒక కథ మీరు ఆల్రెడీ వినే ఉంటారు. సో దాన్నే ఒకసారి చెప్తాను. ఒక అబ్బాయి వాళ్ళ నాన్నగారు ఏం చేశారంటే అబ్బాయిని మేకల దగ్గర కాపలా పెడితే, నాన్న పులి ఏమన్నా వస్తే కనుక నాకు చెప్పు నాన్న, నేను వస్తానని చెప్పి వాళ్ళ నాన్నగారు చెప్పి వెళ్ళిపోతారు. సో మనోడు వాళ్ళ నాన్నగారు టెస్ట్ చేద్దాం అని చెప్పేసి ఏం చేస్తాడంటే, పులి రాకపోయినా నానా పులొచ్చింది, నానా పులొచ్చిందని పిలుస్తాడనమాట. పిలిస్తే వెంటనే పులొచ్చిందని వాళ్ళ నాన్నగారు కంగారు పడి వచ్చేస్తారు. సో అక్కడికి వచ్చి చూస్తే కనుక పులి ఉండదు. సో ఏం లేదు నాన్న, నువ్వు వస్తావో లేదో టెస్ట్ చేద్దాం అని చెప్పేసి నేను అలా చెప్పాను నాన్న అని చెప్పారనమాట. సో మళ్ళీ అతను వెళ్ళిపోతాడు. మళ్ళీ రెండోసారి మళ్ళీ అబ్బాయి అలాగే పిలుస్తాడు, నాన్న పులొచ్చింది నాన్న, పులొచ్చింది నాన్న అంటే గనక మళ్ళీ వాళ్ళ నాన్నగారు వస్తారు. మళ్ళీ రెండోసారి కూడా చూస్తారు. చూస్తే ఏమవుతుందంటే అప్పుడు కూడా పులి రాదు. లేదు నాన్న, మళ్ళీ అలా అంటే వస్తావో లేదని ఇంకోసారి అన్నాను నాన్న అంటారు. మూడోసారి నిజంగానే పులి వస్తదనమాట. పులి వస్తే గనక వాళ్ళ నాన్నగారిని పిలుస్తాడు. కానీ వాళ్ళ నాన్నగారు రారు. సో కానీ పులి వస్తది నిజంగా. అంటే ఏంటంటే ఇక్కడ నేను చెప్పేది, ఇప్పుడు నిఖిల్ అండ్ కావ్య గారికి సంబంధించి వీడియోస్ పెడుతుంటే మీరు చూస్తున్నారు. అలాగని చెప్పేసి అక్కడ పులి రాకుండా పులొచ్చిందని చెప్పాననుకోండి, ఒకసారి, 2 సార్లు మీరొచ్చి నా ఛానల్‌లో వీడియోస్ చూడొచ్చు. నిజంగా మూడోసారి నిజం చెప్పినా కూడా మీరు రారు. ఎందుకంటే 2 సార్లు నేను చెప్పింది అబద్ధం అనుకోండి, మూడోసారి నిజమైన నా ఛానల్ మీరు చూడడానికి రారు. అంటే జరిగింది చెప్తే పర్లేదు. నిజంగా పులొచ్చింది అది చెప్పాననుకోండి, ఓకే పర్వాలేదు. వాళ్ళ నాన్నగారు వచ్చినప్పుడు పులొచ్చిందంటే మా అబ్బాయి కరెక్ట్‌గానే చెప్పాడు అని అనుకుంటాడు. అలాగే జరిగిన విషయాన్ని నేను చెప్పాననుకోండి, నిఖిల్ అండ్ కావ్య గారికి సంబంధించి ఇద్దరు కలిసిపోయారనుకోండి, దానికి ఎవిడెన్స్ ఏదన్నా ఉందనుకోండి, వాళ్ళే ప్రకటించారనుకోండి మనం చెప్పొచ్చు. అలాగే అమర్దీప్, తేజస్వి గారు ఇద్దరు కలిపారంటున్నారు. అలాగే వాళ్ళిద్దరూ వచ్చి వాళ్ళిద్దరిని మేము కలిపేసామని వాళ్ళు చెప్పారనుకోండి మనం చెప్పొచ్చు. పోనీలే వీళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు ఆ థర్డ్ వేరే వాళ్ళు ఉంటారు కదా, ఏదో ఒక వీడియో క్లిప్ తీసి సోషల్ మీడియాలో రిలీజ్ చేశారనుకోండి, దాన్ని చూసైనా మనం మాట్లాడొచ్చు. అక్కడ ఎటువంటి ఎవిడెన్స్ కూడా లేకుండా మనం మాట్లాడామనుకోండి, మన ఛానల్ రికగ్నైజ్ పోతుందనమాట. నేను చెప్పింది మీకు అర్థమైందా? ఇప్పుడు నిఖిల్ అండ్ కావ్య అంటే నిఖిల్‌కి అండ్ కావ్య గారికి సంబంధించి అభిమానులున్నారు. కానీ ఏదో ఉన్నది కాబట్టి నేనేమంటున్నానంటే, మీరు అభిమానులున్నారు. సో నేను ఏది పడితే అది చెప్పాననుకోండి అప్డేట్ అని చెప్పేసి, నేను ఆ పులి మేక కథలాగా అయిపోద్దనమాట. అంటే లేని విషయాన్ని నేను ఉన్నదని చెప్పాననుకోండి, 1, 2 సార్లు చూస్తారు అభిమానంతో. అంటే మీరు మీ ఫ్యాన్ ఎవరైతే మీ అభిమానించే వాళ్ళ కోసం చూస్తారు. సో తర్వాత ఏమవుతుందంటే గనక, ఈడు ఎంతసేపు చెప్పినా ఈ సొల్లే చెప్తున్నాడురా బాబు అనుకుని తర్వాత నా ఛానల్ చూసే వాళ్ళు కూడా ఎవరు ఉండరనమాట. సో అందుకనే నేను ఇటువంటి అప్డేట్స్ ఏమన్నా ఇచ్చేటప్పుడు నిజంగా అది ఏమన్నా జరిగితేనే దానికి సంబంధించి అప్డేట్ ఇస్తాను తప్ప, నిజంగా జరగడం అంటే ఏదో ఎటువంటి ఎవిడెన్స్ ఉన్నా కూడా మనం అది చూసి మనం మాట్లాడాలి తప్ప, లేనిది మనం ఏది పడితే అది చెప్పామనుకోండి, అంటే డౌట్ వ్యక్తపరచడం వేరు. అంటే నేను డౌట్ వ్యక్తపరచడం అంటే, ఇప్పుడు నిఖిల్ అండ్ కావ్య గారిని అమర్దీప్ అండ్ తేజస్వి గారు వాళ్ళిద్దరూ కలిపేశారట అని చెప్పడంలో తప్పులేదు. కలిపేశారు అని చెప్పడం తప్పనమాట. అంటే అది జరుగుండొచ్చేమో, జరుగుతుందేమో అని చెప్పడం వేరు. జరిగిపోయింది అని చెప్పడం వేరనమాట. సో కాబట్టి మనం చూడలేనిది మనం చెప్పకూడదు. అలా చెప్తే ఏమనుకుంటారంటే గనక, ఈరోజు రేపు చూస్తారండి. తర్వాత నుంచి ఈడన్నీ ఇలా సొల్లు న్యూసే చెప్తాడు అన్న పేరొచ్చిందనుకోండి, నా వీడియోస్ చూసే వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా అందులో ఏమన్నా నిజం ఉంటే, అంటే నాకు నిజం అనిపిస్తేనే నేను చెప్పడానికి ముందుకొస్తాను తప్ప, అప్డేట్ ఏది పడితే అది తీసుకొనొచ్చి మీకు చెప్పాలనే ఉద్దేశం
అయితే నాకు ఏదన్నా ఎవిడెన్స్ గానీ, ఎక్కడన్నా ఏదైనా ప్రూఫ్ ఉందనుకోండి, ఒకవేళ వాళ్ళు ప్రకటించినా లేదంటే వేరే వాళ్ళ ద్వారా మనకేమన్నా అటువంటి విషయం ఏదన్నా ప్రూఫ్ ఏమన్నా ఉంటే మనం చెప్పొచ్చు. మీరు ఆల్రెడీ నిఖిల్ అండ్ కావ్య గారు ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఉన్నారండి. ఎటువంటి చిన్న విషయం ఉన్నా కూడా మీకు సోషల్ మీడియాలోకి ఏదో క్లిప్ కింద బయటకొచ్చేస్తది. సో, కాబట్టి అటువంటివి ఏమన్నా వస్తే గనక వాళ్ళ దగ్గర నుంచి అనౌన్స్‌మెంట్ వచ్చినా, అలాగే అమర్‌దీప్ అండ్ తేజస్వి గారి దగ్గర నుంచి వచ్చినా, సో, అటువంటివి ఏమన్నా ఉంటే గనక నేను అప్డేట్ ఇస్తానేమో తప్ప అంటే మిగతా అప్డేట్ ఇచ్చేవాళ్ళు తప్ప నేను చెప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళని ఎవరిని తప్పనే ఉద్దేశం నాకైతే లేదు. నా వరకు నేను చెప్తున్నాననమాట. అంటే నా ఛానల్ వరకు నేను చెప్తున్నాను. అంటే ఏదన్నా ప్రూఫ్ ఉంటే తప్ప నేనైతే మాట్లాడనండి. సో, నేనేమన్నానంటే వ్యక్తపరచడం తప్పు కాదు. అంటే జరిగుండొచ్చేమో అని చెప్పడం తప్పు కాదు. జరిగిపోయింది అంటే నిజంగా జరిగితే చెప్పినా పర్లేదు. ఒకవేళ జరగకుండా చెప్పారనుకోండి, సో, నేను చెప్పాను కదా! ఆ పులి మేక కథలాగా ఉంటది. కాబట్టి నిజంగా మీరు అడగొచ్చు. ఏమనంటే గనక మీరు అప్డేట్స్ ఇస్తానన్నారు. నేను అందుకే చెప్తున్నా. ఇదంతా ఎందుకు చెప్పానంటే గనక నేనేదన్నా అప్డేట్ ఇస్తే అది నిజంగా జరిగితే, జరిగినట్టు ఏమన్నా ప్రూఫ్ ఉంటే మీకు అప్డేట్ ఇస్తాను. లేనిది అంటే నేను చూడలేనిది మీరు చూడలేదు, నేను చూడలేదు. అలాగే ఎటువంటి ఎవిడెన్స్ కూడా లేదు కాబట్టి దాని గురించి నేను అప్డేట్ ఇవ్వలేదనమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే గనక నేను అప్డేట్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటంటే దానికి సంబంధించి ఎటువంటి న్యూస్ కూడా రాలేదు బయటికి. సో, సోషల్ మీడియాలో వచ్చింది గానీ దానికి ప్రూఫ్ అయితే లేదు కదండీ! సో, ప్రూఫ్ ఏది లేకుండా ఉన్న విషయాన్నయితే నేను చెప్పను. ఏదో ఒకటి మనం చూసి అంటే ఏదో ఒకటి సోషల్ మీడియాలో క్లిప్ అన్నో ఏదో ఒక ఎవిడెన్సో మనం చూసి మాట్లాడాలి తప్ప ఏది లేకుండా మాత్రం నేనైతే అప్డేట్ ఇవ్వలేదు. అందుకే నేను అప్డేట్ ఇవ్వలేదు. మరి మీరు అడగొచ్చు. మరి ఇదంతా నిజమేనని మీరు కింద కామెంట్ చేయొచ్చు. సో, నా వరకు అయితే గనక నిజమైతే ఈ పాటికే బయటకొద్దును గదా న్యూసు అని నా అభిప్రాయం. అంటే ఇదంతా నిజం అనుకోండి. ఈ పాటికే వాళ్ళ దగ్గర నుంచి అనౌన్స్‌మెంట్ గాని, అలాగే అమర్‌దీప్ అండ్ తేజస్వి గారి దగ్గర నుంచి గాని, ఎవరో ఒకరి దగ్గర నుంచి న్యూస్ అయితే బయటకొచ్చేస్తది గదా! ఏదో చిన్న క్లిప్ అన్నా బయటకొస్తది. సో, ఇంతవరకు ఎటువంటి క్లిప్స్ రాలేదు కాబట్టి, వచ్చే వరకు మాత్రం నేను నమ్మనండి. ఎందుకంటే నా వరకు అది. మీరు నమ్ముతారో లేదో అని మీ ఇష్టం. నా అభిప్రాయం ఏంటంటే గనక ఏదైనా ప్రూఫ్ బయటకొస్తే నేను నమ్ముతాను తప్ప, అంతవరకు అయితే మాత్రం నేనైతే నమ్మనండి. అలాగని వేరే వాళ్ళని తక్కువ చేసి నేనైతే మాట్లాడను. అది వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పుకోవడం. నా ఒపీనియన్ అంటే నేను అప్డేట్స్ ఇస్తున్నాను కాబట్టి, నిఖిల్ అండ్ కావ్య గారికి సంబంధించి నేను ఎటువంటి అప్డేట్ అనేది మీకు తెలియపరుస్తున్నాను కాబట్టి నేను వివరణ ఇస్తున్నాను. నాకేదన్నా ప్రూఫ్ ఉంటే గాని నా ఛానెల్‌లో దాని గురించి నేను చెప్పనండి. అది మీకు చెప్పాలనుకున్నాను కాబట్టి ఈ విషయం చెప్పాను. సరే నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్టుంటే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓ లైక్ కొట్టండి. బాయ్ అండి.